నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, రాజధాని కోసం మళ్ళీ భూసేకరణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి మళ్ళీ 16,666 ఎకరాలకి కార్యక్రమం చేపడితే చాలామంది రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అండ్ మంత్రి నారాయణ గారు, ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా మళ్ళీ దాని గురించి ప్రశ్నించారంటే, మాకు ఇప్పుడే ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన దానికే న్యాయం జరగలేదు, ఇప్పుడు మళ్ళీ ఇస్తే కనుక ఒకవేళ మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి ఏమన్నా మీరు ఒకవేళ 3 సంవత్సరాలు పడుతుందని ఏమో చెప్పారంట. ఆ తర్వాత అవ్వలేదు అంటే కనుక 5 లక్షల ఎకరానికి 5 లక్షలు చొప్పున ఏమో ఇస్తారా అని చెప్పి వాళ్ళు ప్రతిపాదనలు ఏవో పెడుతూ ఉన్నారు. అసలు ఏంటి అంటే, ఓ పక్కన ఇలా జరుగుతుంది, వ్యతిరేకత ఉంది, రైతుల్లో ఒక నమ్మకం లేదు ఇస్తారని అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతున్నా కానీ మళ్ళీ భూసేకరణ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి కాబట్టి ఆయన దాన్ని ఎలాగైనా పట్టుదలతో పూర్తి చేయాలనే దాంతో ఉన్నారు. దాన్ని ఓకే, అక్కడి వరకు ఓకే. అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే, రెండో విడత భూసేకరణకు వెళ్ళారు. మొదటి విడతలోనే ఇంకా చాలా పనులు జరగలేదు, ఆ రైతులకే న్యాయం జరగలేదు. అందుకు క్లారిటీగా ఉంది. ఆ రైతులు ఎన్నాళ్ళుగా ఉన్నారు? 10 సంవత్సరాలుగా ఉన్నారు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు వాళ్ళు ధర్నాలు చేశారు, యాత్రలు చేశారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు, నానా కష్టాలు పడ్డారు. వాళ్ళు ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళకే వాళ్ళ ప్లాట్లు ఏడు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు, అవి ఎప్పుడు డెవలప్ అవుతాయో తెలియదు. వీళ్ళు 29లోగా ఇస్తారో లేదో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు రెండో విడతకు వచ్చారు. 16,666 ఎకరాలు. ఆల్రెడీ అప్పుడు 32,000 ఎకరాలు ఏమో తీసుకున్నారు. వాళ్ళకి న్యాయం జరగలేకపోగా మళ్ళీ 16,666 ఎకరాలు రైతులు ఈరోజు ఆ కార్యాలయాన్ని, భూ సమీకరణ కార్యాలయాన్ని ఏదో నారాయణ గారు, శ్రవణ్ ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చినప్పుడు రైతులు ఏం ప్రశ్నించారంటే, అయ్యా మాకు మీరు ఎలా న్యాయం చేస్తారు? వాళ్ళకే ఇంతవరకు న్యాయం జరగలేదు, మాకు ఎప్పుడు ఇస్తారు? మాకు మీ హయాంలో జరగలేదు, మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంది మా పరిస్థితి? దీనికి ఏమి చట్టబద్ధత ఉంది? ఏమంటే నారాయణ గారు దేనికి సరైన సమాధానం చెప్పకుండా, లేదు లేదు మేము కంప్లీట్ చేసేస్తాము, లేకపోతే మీరు కోర్టుకు పోవచ్చు అని ఏదో అన్నారు. కోర్టుకు ఏం పోతారు వాళ్ళు? రైతులు వాళ్ళు పోయి కోర్టులు కేసులు తిరిగి వాళ్ళ శక్తి అవుతుందా? ఎంత కష్టం అది. సరే, దాన్ని వదిలేద్దాం. వాళ్ళు ఇంకేం అడిగారు? బాండ్ మీద రాసిండయా మేము 3.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని, లేకపోతే మీరు కంప్లీట్ చేయకపోతే ఎకరాకు 5 లక్షల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తారా అని అడిగారు. అవన్నీ మాతో కాదు అన్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు కాన్ఫిడెన్స్ లేదంటే, 5 ఏళ్ళు ఒక తప్పు చేశారు. 5 ఏళ్ళు చేసిన తప్పు ఏమిటంటే, వీళ్ళు తొలి విడత అమరావతి ప్రారంభించినప్పుడే జాగ్రత్తగా మ్యాక్సిమం వర్క్స్ పూర్తి చేసి దానికి ఒక రూపాన్ని కనుక తెచ్చి ఉంటే జనము అబ్బో వీళ్ళు చాలా చేశారు అనుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, నెక్స్ట్ టర్మ్ మనం రావాలంటే ఇది అసంపూర్తిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అమరావతి పూర్తవుతుంది అని జనం నమ్మి మళ్ళీ మనకి ఓట్లేస్తారు అనే ఒక భ్రమకు గురయ్యారు. దాంతో ఆ ఏరియాలో వాళ్ళు కూడా ఓడించేశారు. వాళ్ళు జగన్ గారు వచ్చారు, నాకు సంబంధం లేదు, నేను ఇంత ఖర్చు నేను పెట్టుకోలేను, నా వల్ల కాదని ఆయన 5 ఏళ్ళు దాన్ని పరుచుకోలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ముందున్నది ఏమిటి? 29 ఎన్నికల నాటికి వీళ్ళు వెళ్ళడానికి వీళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు ఏమిటంటే, ఒకటి అమరావతిని పూర్తి చేసి చూపించడం. చూశారా మా హయాములు ఇలా బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టాము, మేము హైకోర్టు కట్టాము, అసెంబ్లీ కట్టాము, లేదా అదేదో వాళ్ళకి ఉద్యోగులకి క్వార్టర్స్ కట్టాము, విల్లాలు కట్టాము, ఇవి కట్టాము, అవి కట్టామని ఒక నగరాన్ని చూపించేసి, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇవి చేయగలరు, జగన్ గారు కంప చెట్లు పెంచి నాశనం చేశారు అని ఒక పిక్చర్ క్రియేట్ చేయడానికి వీళ్ళకు ఒక ఆయుధం అవసరం. ఆ ఆయుధమే అమరావతి. అందుకే జోరుగా పనులు జరుగుతున్నాయి. చాలా మటుకు భవన నిర్మాణాలు వర్క్స్ జరుగుతున్నాయి. దాంట్లో జరగలేదని ఎవరు అనలేదు. వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు అప్పులు ఎలాగో తెచ్చారు కాబట్టి ఖర్చు పెడుతున్నారు. అయితే రైతుల పరిస్థితి ఏమిటి? రైతులు ఆల్రెడీ అసహనంతో, అసంతృప్తితో ఉన్నప్పుడు, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేనప్పుడు మళ్ళీ రెండో విడతకు పోవాల్సిన అవసరం ఏంటి? మీరు మీకున్న ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేసేయండి. 29కి మీరు వస్తారా ఎవరు వస్తారా అని సెకండరీ. మీరు కంప్లీట్ చేసేసి, అదిగోనయా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అమరావతిని కట్టి చూపించారు అనేస్తే ఏ సమస్య లేదు. మళ్ళీ అది కాకుండా నేను స్పోర్ట్స్ సిటీ కడతా, ఎయిర్పోర్ట్ కడతా, అది కడతా, ఈ భూములు 32,50,000 అంటే ప్రభుత్వ భూమి, వీళ్ళ భూములు అన్నీ కలిపి దాదాపు 50,000 ఎకరాలు ఉంది, దీంతో ఏమొస్తుంది, మున్సిపాలిటీ అవుతుంది, అంతకంటే ఏమవుతుంది అని మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు రైతులు మీరు ఏ నమ్మకంతో మీకు భూములు ఇస్తారు చెప్పండి? వాళ్ళ జీవనాధారం కదా భూమి అనేది. వాళ్ళేమి
100 ఎకరాలు ఉండే రైతు ఉంటే దాంట్లో 2 ఎకరాలు లీవ్ అయ్యాయి అంటే ఆనందంగా ఇస్తాడే, అయితే ఇది పోతే పోయింది. వాళ్ళు 100 ఎకరాల రైతులు కాదు కదా, సామాన్యమైన రైతులు, వాళ్ళు పంటలు పండించుకునే రైతులు, అదేం బీడు భూములు కాదు. ఇప్పుడు మీరు అవి ఇవ్వమని అడుగుతున్నారు. సహజంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా. క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏమంటారు, వీళ్ళు వైసీపీ రైతులు, వీళ్ళు వైసీపీ ప్రాపగాండా ఉంది దీని వెనక, వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని ఏదో చెప్తారు. సరే, రైతులకు అభిప్రాయాలు ఉండకూడదు, అన్ని రాజకీయాలతోనే ముడిపడి ఉండాలా? ఉండక్కర్లేదు కదా. వీళ్ళకి ఏమిటంటే అమరావతి అనే ఆయుధాన్ని రేపు 29లో వీళ్ళ దగ్గర పథకాలు వీళ్ళు ఇవ్వలేరు, సూపర్ 6 అమలు చేయలేరు, చేసినా అరకొరగా చేస్తారు. ఇప్పుడే ఏమీ సరిగా అమలు చేయకనే 3 లక్షల కోట్ల వరకు అప్పులు చేరుకున్న తర్వాత ఈ 3.5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు అవుతాయి, నో డౌట్. అంటే పాత అప్పు కాకుండా నేను చెప్పేది, అంటే జగన్ గారు దిగిపోయేటప్పటికి ఉన్న అప్పు కాకుండా వీళ్ళు అదనంగా చేసిన అప్పులో 10 లక్షల కోట్లు అవుతాయి. సరే, వీళ్ళ ముందు ఉన్నది ఏమిటి, 29 ఎన్నికల నాటికి వీళ్ళు సహజంగానే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, ఎంత చేసినా ఏం చేసినా వ్యతిరేకత ఉంటుంది. అమరావతి నిర్మాణాన్ని చూపించడము, పోలవరాన్ని చూపించడము వీళ్ళ ముందున్న టార్గెట్స్, అంతే కదా. లేదా మీరు చెప్పిన గూగుల్, ఆ కంపెనీ, ఈ కంపెనీ, అవన్నీ కూడా ఈ 3 ఏళ్లలో వచ్చేసి లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే దాన్ని చూశారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ వల్ల ఇన్ని తేగలిగాం మేము పరిశ్రమలు. ఈ 3 వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు. కానీ వీళ్ళ దగ్గర మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి. మైనస్ పాయింట్లు ఏమిటి? ఒకటి, రైతుల అసంతృప్తితో ఉన్నారు. మామూలు జనం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేర్చలేదని ఒక అసహనంతో ఉన్నారు. ఒకవైపు ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతా ఉన్నట్టు ఉద్యోగుల అసంతృప్తితో ఉంటారు. సహజంగానే ఇప్పుడే ఈ 3 లక్షల కోట్ల అప్పులకే మీరు ఒక నెల జీతాలు లేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పులు అయితే ఇంకేం చేస్తారు మీరు? మీకున్నది 2.5 ఏళ్లే టైం. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్, ఆ ఇయర్ మీరు ఏం చేసినా జనం నమ్మరు, ఇది ఎన్నికల స్టంట్ అనుకుంటారు. ఈ 2.5 ఏళ్ళు అంటే ఎప్పుడు 28 జనవరి లేదా జూన్ నాటికి మీరు ఇవన్నీ కంప్లీట్ చేసి ఒక షేప్కు తీసుకొస్తే కొంత మీకు గుడ్విల్ క్రియేట్ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ అంటే మీ గూగుల్ డేటా సెంటర్లు, రకరకాల ప్రజలు ఉన్నారు కదా. అందరికీ గూగుల్ డేటాతో ఏం పని ఉంది, అందరికీ అమరావతి నగరంతో ఏం పని ఉంది? అమరావతి నగరం అనేది అభివృద్ధి చెందితే కొంత ఉపాధి పెరుగుతుంది, నో డౌట్. జనం పెరిగితే ఉపాధి పెరుగుతుంది, అంతే కదా. ఇక మీరు ఇంకా ఏ అస్త్రం ఉంది మీ దగ్గర? పోలవరం కంప్లీట్ చేస్తారంటే అది డౌటే. ఇంకా చేస్తామని చెబుతూనే ఉన్నారు, కొన్ని ఏళ్ళుగా చెప్తూనే ఉన్నారు. అది అవుతాదో లేదో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. కానీ జనము ఒకవైపు మీకు మైనస్ పాయింట్లు అన్నీ కవర్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న 3 అస్త్రాలు వాడతారు సరే, కానీ ఇక మిగిలిన ప్రాంతాల జనానికంతా కూడా ఈయన 1 లక్ష కోట్ల రూపాయలు తీసుకుపోయి అమరావతిలో ఖర్చు పెట్టేశాడు, మా ఊరికి ఏమొచ్చింది, మా ప్రాంతానికి ఏమొచ్చింది అనేది క్వశ్చన్ మొదలవుతుంది కదా. మాకేమొచ్చింది? మేము రాయలసీమలో మాకు ఉన్న నీళ్ళు, లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈయన రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆపేసాడు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది కదా. సరే, దాని నిజాలు ఏమిటని ఇరుపక్కలు మాట్లాడతారు. జగన్ గారు పూర్తి చేసే దశ వరకు తెచ్చారని, చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ఇలా జరుగుతుంది కదా. కానీ ఈ అసహనము, అసంతృప్తి అంతా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే అవకాశం ఎక్కడుంది చెప్పండి? మీరు అన్ని ప్రాంతాలకి విపరీతమైన ఉపాధి, రైతులకు విపరీతమైన చేయూత ఇవన్నీ ఇస్తే తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఉన్న అసహనాన్ని, అసంతృప్తిని ఎలా మీరు అరికడతారు? అందరికీ అమరావతి నగరంగా మారిపోయి గూగుల్ సెంటర్ వస్తే ఆ వర్గం వేరు కదా. మీకు ఓట్లేసే వర్గం అంతా పల్లెల్లో ఉంది, ఓట్లేసే వర్గం అంతా శ్రామికులు, కూలీలు, రైతులు, వీళ్ళు మెజారిటీ. వీళ్ళని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? అందరూ చదువుకున్న వాళ్ళు అయితే అవును చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తెచ్చారు, అమరావతి కట్టారు, మనం ఏదో ఒకటి చేయాలా, వెనకే ఓటు వేయాలని అనుకుందాము. కానీ వీళ్ళందరినీ ఎలా ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తారు మీరు? సూపర్ 6 అడుగుతారు కదా, రేపు మహిళలు అడుగుతారు కదా, ఏమయ్యా ఆ రోజు 1500 ఇస్తానని చెప్తే ఇవ్వకపోతే 2 ఏళ్ళు అయిపోయింది, 18 నెలలు దాటింది, రోజు జూన్కి వస్తే 2 ఏళ్ళు అవుతుంది. ఏదో నిరుద్యోగులు అడుగుతారు కదా, మీరు డిఎస్సి తప్ప ఇంకేమేశారు మీరు? ఏ ఉద్యోగాలు ఇచ్చారయ్యా మాకు? డిఎస్సి ఒకటి వేశారు, డిఎస్సి వేసినంత మాత్రం నిరుద్యోగులు అందరూ ఫిలప్ అవుతారా? పోనీ ఆ 3000 ఉన్నా ఇవ్వండి మాకు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు సంగతి పక్కన పెడితే అడుగుతారు కదా. మీరే కదా చెప్పారు, తమ్ముళ్ళు ఇస్తాను నేనని మీరే కదా చెప్పారు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు మీకు ఇస్తాను, నెలకు 1500 ఇస్తాను, సంవత్సరానికి 18,000 ఇస్తారని మీరే కదా చెప్పారు. ఎలా అడుగుతారు కదా, అడగకుండా ఎలా ఉంటారు? కాబట్టి ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య మళ్ళీ భూసేకరణకు పోయి ఉన్నది కంప్లీట్ చేయకుండా ఫస్ట్ ఫేజ్ని, సెకండ్ ఫేజ్ మళ్ళీ భూ సమీకరణకి వెళ్ళి ఇప్పుడు రైతులతో మాటలు పడుతూ, రైతులు అనుమానంగా చూస్తూ, రైతులు అసహనంగా
మేము మా భూములు ఇస్తే మా గతి ఏమిటి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. రైట్. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళకు ఒక ఆశాకిరణం లాగా అదేదో రెడీ అవుతుంది, అక్కడ ఏదో జరుగుతుందని కొంతమందికి ఆ నమ్మకం ఉన్నా, మెజారిటీ ఏంటంటే మళ్ళీ ఏమవుతుందో, ఇప్పటికైనా ఏమన్నా న్యాయం జరుగుతుందా, పోనీ వీళ్ళు కూడా ఇదిగో మేము వాళ్ళకి చేసాం ఇది అని చూపించడానికేమో ఒకటి కూడా ఏమి చేయలేదు. అంటే పనులు జరగడం వేరే, కానీ వీళ్ళకేవో ఇస్తానన్న పోనీ అలాంటివి ఏవి ఇచ్చిందైతే ఏమీ లేదు, హామీలు తప్పితే. సో అమల్లోకి ఏమి రానప్పుడు వాళ్ళల్లో పూర్తి ధైర్యం నింపాలంటే ఏదో ఒకటి చేసి ఇదిగో ఈ రకంగానే మిమ్మల్ని ఆదుకుంటాం, మళ్ళీ ఇవ్వండి, తర్వాత కూడా మీకు ఏదో ఒకటి న్యాయం జరుగుతుందని చెప్తే ఇలా రైతులు వచ్చి అడిగే పరిస్థితి లేదు. మీరు ఐకానిక్ భవనాలు పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టారు, కానీ రైతుల ప్లాట్లు, రైతుల గోల, రైతుల బాధ ఎంత ఎక్కడ చూస్తున్నారు? చెప్తున్నారు కదా, రైతులే ఆయన ఎవరు చనిపోయాడా గుండెపోటుతో, ఆయన చెప్పాడు కదా, మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయా, మా ఫ్లాట్ యాడ్ ఉందో కూడా మాకు తెలియదు. మీరు ముందు రైతులకు కదా న్యాయం చేయాలి. మిమ్మల్ని నమ్మి కదా రైతులు ఇచ్చారు, అన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు, వాళ్ళకి కదా మీరు ముందు న్యాయం చేయాలి. మీరు ఎంతసేపు నేను ఆ బంగ్లా కడుతున్నా, ఈ బంగ్లా కడుతున్నా, వీళ్ళకు క్వార్టర్స్ కడుతున్నా, వాళ్ళకి అది కడుతున్నా అనే మూడ్లోనే ఉన్నారు. కానీ మీరు వచ్చిన డబ్బునంత ముందు రైతులకు న్యాయం చేసేయండి. రైతులకు ఇదిగా మీ ప్లాట్ ఇది, మీ ప్లాట్ ఇది, ఇది ఇలా ఇది మేము మా పద్ధతి అయిపోయింది కదా. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఇదిగో రైతులకి ఇంత అన్యాయం అంత అన్యాయం అంటూ వాళ్ళతో కలిపి ర్యాలీలు లేకపోతే వాళ్ళతో కలిసి ఏవో నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత అసలు రైతుల గురించి పట్టించుకుంది లేదు. మళ్ళీ వీళ్ళని కట్టేది నిర్మించేది ఈ పనిలో ఉన్నారు, కానీ వాళ్ళ బాధ ఏంటి అది తీరుద్దామని మాత్రం అప్పుడు అనుకోలే కదా. మరి రైతులు పోయినసారి ధర్నాలు చేయించారు, యాత్రలు చేయించారు. మరి ఫస్ట్ ప్రియారిటీ రైతులు కదా మీకు ఉండాలా. మీరు ఎంతసేపు భవనాలు చూపించేద్దాం అనుకున్నారు. రేపు ఆ రైతులంతా వేల మంది రైతులంతా అసహనంతో నిరసన వ్యక్తం చేస్తే అదంతా కూడా మీకు ప్లస్ ఎట్లా అవుతుంది? ఈ భవనాలు చూసి ఎవరు ఓట్లేరు కదా. తమ ఆర్థిక పరిస్థితి చూసి ఓట్లేస్తారు ఎవరైనా. కానీ అభివృద్ధి 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 అని చెప్పినంత మాత్రాన ఒక ఓటరు ఓటు వేయడు. ఆ ఓటరు ఏం ఆలోచిస్తాడంటే మాకేం జరిగింది అనేది ఎక్కువ ఆలోచిస్తాడు సామాన్యమైన ఓటరు. మీరు చెప్పినట్టు ఇంటలెక్చువల్స్ బాగా చదువుకున్న వాళ్ళు మీ విజన్ని వీటిని అభినందించవచ్చు, కానీ మామూలు జనానికి తమకేమొచ్చిందని ఆలోచిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.